మందికి క్వారంటైన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు. అంతకన్నా సీరియస్ అయితే మరి ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి ఎలా మన లీడర్స్ ని జగనన్న కాపాడుతున్నారో మీ అందరికీ తెలుసు. జగనన్న సైనికురాలిగా నేను కూడా నగిరిలో ఏకేసీ కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒక బిల్డింగ్ ని తీసుకొని అక్కడే నేను ఆ కోవిడ్ కోసము కోవిడ్ కి అటాక్ అయిన వాళ్ళని బ్రతికించడానికి ఎంత ఖర్చు పెట్టి ఎంత నాణ్యమైన మందులు కానీ భోజనాలు కానీ అన్ని మేము ఇచ్చామో మీ అందరికీ తెలుసు. ఇది మీ మీద అభిమానం ప్రేమ ఉంటేనే జరుగుతుంది. అలాంటి ప్రేమ అభిమానం రాజశేఖర రెడ్డి గారి నుంచి జగనన్న నేర్చుకున్నారు. జగనన్నను చూసి వైఎస్ఆర్సీపీలో ఉన్న మేమందరం కూడా నేర్చుకున్నాం. ఇది ఓటు కోసం కాదు. ఓటు కోసం అంటే ఎన్నికల ముందు ఏదో ఒక కథలు చెప్పేసి చంద్రబాబు నాయుడు లాగా అరచేతిలో వైకుంఠం చూపించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పించుకొని తిరగటం. కానీ జగనన్న ఏం చెప్పాడో ఎన్నికల్లో గెలిచిన మొదటి నెల నుంచే అంటే మొదటి రోజు నుంచే అన్నిటికీ కూడా సంతకాలు పెడుతూ వాటిని సక్సెస్ఫుల్ గా మీకు అందించే కార్యక్రమం చేసిన విషయం మీ అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు వచ్చారు అంటే మీ అందరూ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమో అని ఎదురు చూసి విసిగిపోయి జగనన్న ఇచ్చేటివి చంద్రబాబు నాయుడు ఇవ్వక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మేనిఫెస్టోలో సూపర్ 6 గానీ మేనిఫెస్టోలో చెప్పిన 143 వాగ్దానాలు చేయక ఈరోజు ప్రతి ఒక్కరూ విసిగిపోయారు. కాబట్టి అందరూ కూడా రోడ్డెక్కి ఈ రోజు వాళ్ళ మీద ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన విషయం మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళకి అండగా నిలబడాలని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని ఎదిరించి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు నడిపిస్తూ పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు మీకు అండగా నిలబడి మీకోసం పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చాక తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి మీ మొహాలలో సంతోషాన్ని చూశారు. ఈ రోజు ఓడిపోయినా మీ మీద కోపంతో బాధతో పక్కకి వెళ్లకుండా మీకు అండగా ఈరోజు రైతులకు ఒక కష్టం వచ్చినా, మహిళలకు ఒక కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఒక కష్టం వచ్చినా, యువతకు ఒక కష్టం వచ్చినా జగనన్న నించోడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా పిలుపునిచ్చి పోరాటాలు చేస్తూ ప్రభుత్వ మెడలు వచ్చి మీకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న చూసారు పొగాకు రైతులు నష్టపోతే జగనన్న వెళ్ళేంత వరకు మరి ఎంతో సీనియారిటీ ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి తెలీదా మద్దతు ధర ఇవ్వాలని? జగనన్న అనౌన్స్ చేసి బయలుదేరాకే పెంచుతారు. అంతవరకు ఎందుకు పెంచారు? అలాగే చిత్తూరులో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడికి చిత్తూరులో మామిడికాయ రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేది కనిపిదా? జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకు పిలుపునిచ్చి ఆయన బయలుదేరి వచ్చినాక అప్పుడే విషయం తెలిసినట్టు అనౌన్స్ చేస్తారు. రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ఎదురు చూస్తారు. జగనన్న వస్తే జన సునామీ వస్తుంది. వారందరికీ వీళ్ళు చేసే తప్పులు తెలిసిపోతాయి. కాబట్టి జగనన్న అక్కడ బయలుదేరగానే గబగబా ఇక్కడ ఆఫీషియల్స్ తో రివ్యూ అన్న పేరుతో దొంగ మీటింగ్లు పెట్టి తూతూ మంత్రంగా ఏదో ఒకటి అనౌన్స్ చేయడం అనేది మీరు గమనించాలి. సో జగనన్న పోరాటకపోతే అమ్మఒడి అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం సగం మందికి అరకొరగా ఇచ్చారు, 3వ సంవత్సరం అదే విధంగా సగం మందికి అరకొరగా ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? 2 30,000 ఇస్తా, 3 45,000 ఇస్తానన్నారు. ఉన్న ఒక్క బిడ్డకే మనం ఇచ్చిన అందరికి ఇవ్వకుండా దాదాపుగా 30 లక్షల మంది తల్లులకి కోత పెట్టారు. ఈ రోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి బ్యాగ్ లేదంటాడు, పుస్తకాలు లేవంటాడు, యూనిఫామ్ లేదంటాడు, షూస్ లేదంటాడు. మరి ఈయన ఎందుకు విద్యాశాఖ మంత్రి అయ్యాడో లోకేష్ మనకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు
సంపద సృష్టిస్తానన్న వ్యక్తి అప్పులు సృష్టిస్తున్నాడు, కానీ ఆ అప్పులు చేసిన డబ్బు కూడా పేదవాళ్ళకి చేయాల్సిన సంక్షేమాన్ని ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి పేదవాళ్ళంటే నచ్చదు. డబ్బున్న వాళ్ళు పారిశ్రామికవేత్తల కోసం మంచిగా రూపాయికే కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు, కానీ ఇల్లు లేని పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వాలంటే మనసు రాదు. అలాగే నారాయణ చైతన్య స్కూళ్ళల్లో కనీస వసతులు లేకపోయినా, ఏ విధంగా మన ఊరు చిన్నది, నగిరి నియోజకవర్గంలో పుత్తూరు ఎంత ఉంటుంది, నగిరి ఎంత ఉంటుంది, వడమాలపేట, అలాంటి చోట కూడా ఎన్ని స్కూల్స్ తెచ్చాయి వీళ్ళ అధికారంలోకి వచ్చాక. ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు టార్చర్ పెట్టి. ఆ పిల్లలు ఎందుకు చనిపోయారో ఎంక్వైరీ ఉండదు, ఆ విద్యా సంస్థల మీద కేసు ఉండదు, తల్లిదండ్రులకి బిడ్డను కూడా ఇవ్వరు, వీళ్ళే కాల్చేస్తారు ఎందుకు కేసు అవుతుంది అని చెప్పి. సో చదివించాలని అప్పులు చేసి వేలకు వేల ఫీజులు కట్టి బిడ్డల్ని పోగొట్టుకునే వాళ్ళకి ఎందుకు బిడ్డ దూరమయ్యాడో కూడా తెలియని పరిస్థితి. అలా నారాయణ చైతన్యాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వ విద్యని తుంగలో దొక్కేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళని కార్పొరేట్ స్కూళ్ళ రేంజ్కి ఈరోజు ఏ విధంగా రెన్యువేట్ చేసి మంచి బుక్స్, యూనిఫాము, అలాగే పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి పిల్లల జీవితాల్లో ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ వేస్తే ఇంగ్లీష్ మీడియం తీసేశారు, యూనిఫామ్లు బుక్లు తీసేశారు, ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు. అంటే పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు కూలీ చేసుకుంటూనే ఉండాలి. చంద్రబాబు నాయుడు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఏమనండి వేయరు. ఇంగ్లీష్ అవసరం లేని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ మనవాళ్ళని చదివించుకుంటారు. పేదవాడు పిల్లోడేమో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేకుండా సిబిఎస్ఈ సిలబస్ లేకుండా అరాకొర ఏమంటారు, అరాకొర పౌష్టికమైన ఆహారం పెట్టకుండా మీరు చూస్తున్నారు. అందరూ మళ్ళీ ఇంటి నుంచి భోజనం ఎత్తుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు అందాల్సిన ఏది కూడా అందనివ్వకుండా కేవలం అమరావతి ఒక్కటే ధ్యేయంగా, ఎందుకంటే దోచుకోవడానికి అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ గిరిజనులకి, ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా దాదాపుగా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించేంత వరకు మీకు మేము అండగా ఉంటాం. మీకు జరగాల్సిన మంచి జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. జగనన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీకు మంచి చేస్తాం ఇంటింటికి అని కూడా ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరూ భోజనం చేసి వెళ్ళండి.